వాళ్ళకి ఏదైనా శాస్త్రీయత వస్తుంది. సరిగ్గా నిరుద్యోగుల విషయానికి వస్తే కోటి ఉద్యోగాలు అంటూ మోదీ అన్నారు, లక్షల ఉద్యోగాలు ఇస్తామని గతంలో జగన్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, హామీని విస్మరించారు. ఇప్పుడేమో 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తాము అని చెప్పి సూపర్ 6లో పెట్టిన పరిస్థితి. ఒక వీడియో ఎందుకు అప్పుడు కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని కూడా అన్నారు, బాబు వస్తే జాబ్ వస్తుందని. కానీ ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది సార్. ఎడారి ఆర్తనాదానికి విముక్తి అంటే అరబ్ దేశంలో ఆ ఎడారిలో అతను పడుతున్న ఇబ్బందిని ఒక వీడియో ద్వారా రిలీజ్ చేస్తే అది వైరల్ అయింది సార్. అది లోకేష్ వరకు చేరితే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒకరి విషయంలో న్యాయం జరిగింది, ఇంకా చాలామంది అరబ్ దేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్, ఎందుకంటే ఇక్కడ ఉపాధి లేదు కాబట్టి. సో ఉపాధి కోసం విదేశాలకు, ముఖ్యంగా అరబ్ దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం, అక్కడ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఇప్పుడు 2014కి ముందు తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఈ చర్చ జరిగింది. ముంబాయి, బొగ్గుబావి, దుబాయ్ అని. సో అప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ అన్నారు, తెలంగాణ బిడ్డలకి ఏమున్నది, పోతే ముంబై పోవాలి, లేదా బొగ్గుబాయిలో పని చేసుకోవాలి, లేదా దుబాయ్ పోవాలని. మీరు తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా పశ్చిమ గోదావరి ఇలా కొన్ని జిల్లాల నుంచి గల్ఫ్కి వెళ్తారు. సో నేను అడిగే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వీడియోలు చూడాల్సిన పరిస్థితి ఎందుకు? రష్యన్ ఆర్మీలో మన తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు తేలుతారు, దుబాయ్లో అష్ట కష్టాలు పడుతూ తేలుతారు. కానీ అమెరికాకి ఇంతమంది పోతున్నారే, మరి అమెరికాలో ఆర్తనాదం అని మనం ఎప్పుడైనా వీడియో చూసారా? అమెరికాలో కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, ఆడ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన కన్సల్టెన్సీల గోల వల్ల వాళ్ళు మొన్న ఇటీవల డలాస్లో కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ కొరకు అరెస్ట్ అయ్యారు. అసలు అది హ్యూమన్ ట్రాఫికింగ్గా కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి తీసుకెళ్ళి బోగస్ సర్టిఫికెట్లు పెట్టి, బోగస్ ఎక్స్పీరియన్స్లు పెట్టి కన్సల్టింగ్లు ఇప్పించుకుంటున్నారు. అది మధ్యలో ఎప్పుడో వచ్చాటో దొరికారనుకోండి ఇబ్బందులు పడుతున్నారు. కానీ అమెరికాలో ఈ ప్రాబ్లం లేదు. మీకు ఇలాంటి కన్సల్టెన్సీల గోల కొంత ఉన్నా ఎందుకు గల్ఫ్లో ఉంటుంది అంటే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో తెలియదు, అనార్గనైజ్డ్ లేబర్గా వెళ్తున్నారు. నువ్వు ఒక కంపెనీ, ఈ బ్రోకర్ల మధ్యలో ఆ బ్రోకర్ల మోసాలు, దీనికి ఖచ్చితంగా సెక్రటేరియట్లో శాఖలు కూడా ఉన్నట్టున్నాయి. గల్ఫ్ శాఖ అని ప్రవాస తెలుగు వారి కొరకు శాఖ పెట్టి, నాన్ రెసిడెంట్ తెలుగు, సో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎన్ఆర్ఐల కొరకు ప్రత్యేక శాఖ పెట్టాలి. ఈ శాఖ అక్కడి ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సౌదీ అరేబియా వెళ్తున్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తున్నారు, కువైట్ వెళ్తున్నారు. ఈ దేశాలన్నీ భారతదేశానికి మిత్ర దేశాలు. ఇవేమీ మనకు శత్రు. పాకిస్తాన్కి వెళ్తలేరు కదా, పాకిస్తాన్కి వెళ్తే మనం రిస్క్. ఆఫ్ఘనిస్తాన్ వెళ్తలేరు కదా తాలిబాన్ దగ్గర పనిచేస్తానికి. వీళ్ళు వెళ్తున్న దేశాలకు ఇండియాతో మంచి రిలేషన్స్ అండి, డిప్లొమాటిక్ రిలేషన్స్ అండి. మన ప్రధానమంత్రికి వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి దేశాలు. సో ఈ దేశాల్లో ప్రాబ్లం ఎందుకు ఉండాలి? ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే అక్కడి ఇస్లామిక్ ప్రభుత్వం హిందూ దేవాలయానికి ల్యాండ్ ఇచ్చింది, అంత మంచి రిలేషన్స్ ఉన్నాయి మనకు వాళ్ళకు. సో కేరళలో వరదలు వస్తే కోట్ల రూపాయల విరాళం యుఏఈ రాజు ప్రకటించాడు. ఇది మేము విరాళంగా ఇవ్వడం లేదు, మేము మలయాళీలు మా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో చేసిన త్యాగానికి ఒక రిటర్న్గా మేము ఇస్తున్నామన్నాడు. మేమేదో మీకు దానం ఇవ్వడం లేదు, మా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మించిన మలయాళీలు, అలాంటి మలయాళీలు కష్టకాలంలో ఉన్నప్పుడు సహకరించిన మా బాధ్యత అన్నాడు యుఏఈ రాజు. అన్ఫార్చునేట్లీ కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డి మేము తీసుకొని ఇవ్వలేదు ఆ సాయాన్ని. కానీ బట్ ఆ యుఏఈ రాజు చెప్పిన మాట చాలా కీలకం. అందువల్ల ఈ దేశాలలో లక్షల సంఖ్యలో పనిచేస్తున్నారు. దీన్ని స్ట్రీమ్లైన్ చేయగలిగితే, ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేయడం, అక్కడున్న ఎంబసీస్తో, కాన్సులేట్ జనరల్స్తో కోఆర్డినేట్ చేయడం, ఎవ్రీ పర్సన్ గోయింగ్ ఫ్రమ్ హియర్ అక్కడ రికార్డ్ అయ్యి ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, లేదు ఎవరన్నా ఇంట్లో పనిచేస్తే ఎక్కడ పనిచేస్తున్నారు, పనిచేసే వారికి సరైనటువంటి ఉందా, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. మొన్న మనం చూసాం హిందూజాస్. అది హిందూజాస్ అంటే 4 లక్షల కోట్ల ఆస్తున్న వాళ్ళు, మామూలు కాదు. మన అశోక్ లీలాండ్ లారీలు ఇవన్నీ వాళ్ళు 10,000 రూపాయలు పని చేయించుకుంటారు అన్యాయంగా. చూడండి, స్విట్జర్లాండ్లో కేసు అయి 5 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ. సో ఒక 10,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళ టైమింగ్స్ లేవట. కింద కనీసం ఒక చల్లటి సెల్లార్లో చల్లటి ఫ్లోర్ పైన ఒక మ్యాట్ వేసి పండుకోమంటారట. ఆడికి లాయర్, వాళ్ళ తరఫున లాయర్ స్విట్జర్లాండ్ కోర్టులో వాదిస్తాడు, మీరు 10,000 ఇచ్చామా అని మేము భోజనం కూడా పెట్టినాం కదా అంటున్నాడు. 4 లక్షల కోట్ల సంపద ఉన్నవాడు
10,000 ఇచ్చామా, భోజనం కూడా పెట్టినాం కదా అంటే భోజనం పెట్టడం కూడా అది ఒక పెద్ద సేవ, డబ్బులాగా ఫీల్ అవుతున్నారు. సో భోజనం పెట్టాం, మేము లాడ్జింగ్ ఇచ్చామంటున్నారు. సో స్విట్జర్లాండ్ కనీస వేతనాల ప్రకారం అది పెద్ద నేరం. స్విట్జర్లాండ్ మనలాగా కాదు, చాలా స్ట్రిక్ట్గా లేబర్ లాస్ను ఇంప్లిమెంట్ చేస్తారు. సో అందువల్ల ఈ ఎప్పుడైతే అన్ఆర్గనైజ్డ్గా, అన్అకౌంటెడ్గా, ఇన్స్టిట్యూషనల్గా కాకుండా వెళ్తారో వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యేటువంటి అవకాశం పెరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్నది అదే. వీళ్ళు ఎక్కడ పోయి పనిచేస్తున్నారో తెలియదు. మధ్యలో బ్రోకర్లు, నాకు గుర్తు ఇప్పుడే కాదు, 20 ఏళ్ళ క్రితం కూడా మా మామయ్య అతను దుబాయ్ పట్టుకెళ్తారని వెళ్తే ఆయన సిమెంట్ కంపెనీలో పనిచేసేవాడు. వాళ్ళు హైదరాబాద్ ఎక్కి ముంబైలో దించి ఇంకో దిగు వెళ్ళిపో అన్నారు. తర్వాత అక్కడ కన్సల్టెంట్ కూడా దొరకలే. సో ఈ కన్సల్టెంట్లను కూడా నువ్వు లైసెన్స్ చేయొచ్చు, వాళ్ళు రెగ్యులేట్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించినటువంటి ప్రభుత్వ నామ్స్ ప్రకారం పనిచేసే కన్సల్టెంట్లుగా ఉండాలి. అలాంటప్పుడు ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. ఇదేం పెద్ద కష్టం కూడా కాదు. ఒక ప్రభుత్వ విభాగాన్ని దీనికి డెడికేట్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరు వట్టికెళ్ళరు కదా, మాయమయ్యేది సరిహద్దులకు వెళ్ళి నడుచుకుంటా పోరు కదా, తీవ్రవాదుల్లాగా లేకుంటే చొరబాటుదారులాగా పోరు కదా, అక్రమ చొరబాటుదారులాగా. వీళ్ళు బాజాప్తా విమానంలో వెళ్తారు, పాస్పోర్ట్ ఉంటుంది, వీసా ఉంటుంది. మరి వెళ్తున్న వాళ్ళని ఎందుకు రికార్డ్ చేయలేము మనం? సో చేసి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, సో అక్కడ లోకల్ ఎంబసీతో, లోకల్ కాన్సులేట్ జనరల్తో సంబంధం ఉండదు. ఇప్పుడు స్విట్జర్లాండ్లో హిందూదాస్ ఎట్లా దొరికారో ఆడ లోకల్ NGOs చాలా యాక్టివ్ అంట. సో ఇలాంటి వాళ్ళను పెద్ద పెద్ద లక్షల కోట్ల సంపద ఉండి వాళ్ళ ఇళ్లలో ఎవరైనా పనిచేస్తూ దోపిడీ గురవుతారా అని వాళ్ళు ఒక నిఘా పెట్టించుతారట. సో ఆ NGOలు ఏం చేస్తాయంటే స్విట్జర్లాండ్లో పనిచేసిన భారత రాయబారి ఒక జాతీయ టీవీ ఛానల్ చెప్పారు, ఎలా దొరుకుతారంటే ఊర్లో ఇంట్లో ఎవరు లేనప్పుడు ఈ NGO కార్యకర్తలు వెళ్ళి మీరు ఏం కష్టాలు అనుభవిస్తున్నారు అని అడుగుతారట. సో ఎందుకంటే లేకపోతే వాళ్ళు ఇప్పుడు అక్కడ హిందూజాస్ ఇళ్ళలో జరిగింది అదే, వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకునడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అలా ఒక రకంగా ఒక జైల్లో బంధించినట్లుగా బంధించారు వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. అది ఒక NGO ద్వారా బయటపడి 5 ఏళ్ళు కేసు నడిచి వాళ్ళకి వాళ్ళ జైలు శిక్ష పడింది, 4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వారికి. సో అందువల్ల దీన్ని అక్కడ స్థానికంగా ఉండే మన పౌర సంస్థలు, ప్రభుత్వాలు, NGOs అక్కడున్న ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకొని ఈ దోపిడీ జరగకుండా అరికట్టగలగాలి. లేదంటే ఇలాంటి మనం తరచూ వింటూ ఉంటాం. సో అదొక అలా మన ప్రజాస్వామిక దేశాలు కాదు, అక్కడ కోర్టులు, న్యాయ వ్యవస్థ, స్వతంత్ర మీడియా ఉన్న దేశాలు కాదు, అతి దుర్మార్గమైన రాచరిక నిరంకుశ ప్రభుత్వాలు. ఏమవుతుందంటే అక్కడ చట్టాలు కూడా మతరాజ్య చట్టాలు, మనలాగా సెక్యులర్ లాస్ కావు. సో వాళ్ళకు ఒకసారి శిక్ష పడితే బయటికి రావడం కూడా కష్టం. సో అందువల్ల ఈ చిన్న పొరపాటు కూడా శిక్ష పడే ప్రమాదం కూడా ఉంటుంది. అవసరమైతే వారికి న్యాయపరమైన సహాయం చేయడం, వాళ్ళ డిప్లొమాటిక్గా అసిస్ట్ చేయడం, వాళ్ళ ప్రమాదం అయితే వాళ్ళ దేశాన్ని తీసుకురావడం, వాళ్ళకి అక్కడ బెనిఫిట్స్ అష్యూర్ చేయడం, ఇప్పుడు ఇన్సూరెన్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఇవన్నీ కనుక ఆర్గనైజ్ చేయగలిగితే మనం చాలాసార్లు వింటాం గల్ఫ్ పాలసీ అని, కానీ ఆచరణలో మాత్రం వీళ్ళ కష్టాలు వర్ణాతీతంగా ఉంటున్నాయి చాలా సందర్భాల్లో. రైట్ సార్. ఇక 2014లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో